సింహరాశి వారికి 27, 28, 29 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా చెప్పాలంటే గనక ఈ వ్యక్తుల కారణంగా భారీగా మీరు నష్టపోతారనమాట. ఈ వ్యక్తులు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారు. అలానే కాకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు, ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు, అలానే కాకుండా మీకేం జరగబోతుంది, 3 రోజులు ఎలా ఉండబోతుంది, మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. అందుకే వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారి గురించి మనందరికీ తెలిసిందే కదా, మంచి మనస్తత్వాన్ని కలుగుంటారు. చాలా మంచి వ్యక్తులు అనమాట అండి. అయితే కొంతమంది ఏంటంటే కావాలనే అండి మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెడితే వాళ్ళకి ఏంటంటే కనుక అదో ఆనందం అని కూడా మనం చెప్పొచ్చు. అందుకే ఏంటంటే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. నమ్మిన వ్యక్తుల వల్ల ఎప్పుడు కూడా మీకు నష్టమే జరిగింది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకండి. అయితే ప్రత్యేకించి ఇక్కడ గమనించుకుంటే ఏంటంటే కనుక ముఖ్యంగా అండి మీకు తెలిసిన వ్యక్తులు, మీకు దగ్గరి వాళ్ళ వల్లనే ఏంటంటే కనుక భారీగా నష్టం అయితే జరుగుతుందన్నమాట. అలా నష్టం జరగకుండా ఉండాలన్నా సరేనండి మీరు ఇలా జాగ్రత్త పడండి. అయితే 3 రోజులు కూడా మీకు చాలా చక్కగా ఉండబోతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పెద్దగా ఏంటంటే కనుక ఇబ్బందులు ఉండవు. అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడతాయి. అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉంటుంది. మీ లైఫ్లో మీరు కోల్పోయినవన్నీ కూడా మళ్ళీ తిరిగి పొందుతారండి. పేరు కావచ్చు, ప్రతిష్టత కావచ్చు, గౌరవం కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ మీకు లభిస్తాయన్నమాట. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎక్కువగా ఏంటంటే కనుక పదే అండి చెప్పాలంటే మీరు ఎక్కువగా ఏంటంటే ఆలోచించి మీ అంతటా మీరే మీ హెల్త్ పాడు చేసుకుంటున్నారు. కొంచెం ఆలోచనను పక్కన పెట్టండి. అంటే కొద్ది రోజుల నుంచి మీకు చాలా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అలానే కాకుండా చాలా వరకు కూడా అండి జీవితంలో ఎన్నో కోల్పోయారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఏ పని చేసినా కానీ ఏ లాభాలు రాలేదు, నష్టాలే జరిగాయి. అంటే లాభాలు లేకుండా ఏంటంటే కనుక చాలా బాధపడ్డారు కదా. అలా మీకు అలాంటి సిచ్యువేషన్ అనేది ఉండే కదా. కానీ ఇప్పుడు అలా కాదండి, రోజులు మారాయి. ఇప్పుడు గ్రహస్థితి అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడా మీకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏ పని చేసినా ఏ విధంగానైనా సరేనండి మీకు చక్కగా కలిసి వస్తుందని చెప్పొచ్చు. పెద్దగా ఇబ్బందులు లేకుండా ఏంటంటే కనుక లైఫ్లో మీరు ముందుకు వెళ్ళగలుగుతారండి. అంటే ఇబ్బందులు అంటే కనుక ఉంటాయి, చిన్న ఇబ్బందులు ఉంటాయి. మరీ ఏంటంటే మీరు ముందు పడ్డారు కదా, గత 1 నెల ముందు కావచ్చు, ఈ నెలలో కూడా 15 ముందు అంటే 15వ తారీఖు ముందు నుంచి కూడా మీరు చాలా కష్టపడ్డారండి. పనుడు సమయానికి లేక, చేతికి డబ్బు అందక, అలానే కాకుండా అడిగిన వారు కూడా డబ్బు ఇవ్వక, అలానే మాటిచ్చిన వారు కూడా మోసం చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మీ మనసు నొప్పించి ఇలా జరిగింది కదండి మీకంతా కూడా నష్టము. కానీ ఇప్పుడు అలా కాదండి, మంచి లాభాలు రాబోతున్నాయి, మంచి జరగబోతుంది, చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఒక అందమైన లైఫ్ని ఏంటంటే కనుక లీడ్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పొచ్చు. అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అలానే మీకు ఏంటంటే కనుక ముఖ్యంగా ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగబోతుందండి. దానివల్ల ఏంటంటే కనుక మిమ్మల్ని ఎవ్వరు టచ్ చేయలేరండి. ఎవ్వరు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెట్టలేరు, బాధ పెట్టలేరు. ఒకవేళ గనక మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టాలని చూస్తే వాళ్లకు ఖచ్చితంగా ఎదురు దెబ్బ తాకుతుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడి యొక్క ఆశీస్సులు అండం మీకుంది కాబట్టి అలా మిమ్మల్ని ఎవరైనా సరే అంటే ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం వాళ్ళకి ఎదురు దెబ్బ ఖచ్చితంగా తాకుతుందన్నమాట. ఇక అలానే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే ఏంటంటే కనుక ఫ్యామిలీ పరంగా చక్కగా ఉంటుందండి. ఫ్యామిలీలో ప్రేమనురాగాలు పెరుగుతాయి. అలానే కాకుండా బంధుత్వం అనేది ఇంకా బలపడుతుంది. విడిపోయిన వారు మళ్ళీ కలుస్తారు. అలానే కాకుండా చిన్న గొడవలు అంటే ఇక్కడ అన్నదమ్ములకు కావచ్చు, అలానే కాకుండా అక్క చెల్లెళ్ళు కొంచెం అంటే మాటలు పడక ఇలా విడిపోయిన వారు ఉన్నారు, దూరమైన వారు ఉన్నారు కదా, వాళ్ళు కలిసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 99% జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. విడిపోయిన బంధువులు కలుస్తారు. విడిపోయిన వాళ్ళు ఏంటంటే కనుక మళ్ళీ మీతో మాట్లాడి మీతో సంబంధాలు ఏర్పరచుకుంటారు. అలానే కాకుండా ఏంటంటే కనుక పనులండి, చేతి నిండా పనులు లేక మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నారు కదా, ఇప్పుడు చేతి నిండా పనులు ఉంటాయండి. డబ్బు కూడా చేతి నిండా ఆడుతూ ఉంటుందన్నమాట. కాకపోతే ఖర్చులు ఒక మితిగా పెట్టండి. ఎక్కువగా ఖర్చు అయిపోతుందండి. డబ్బు ఎంత సంపాదిస్తారో అంత ఏంటంటే కనుక ఖర్చు చేస్తారు. ఇది మాత్రం బండ గుర్తు పెట్టుకోండి. మీరు 10 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టేస్తారు. 1 రూపాయి కూడా వెనకేసుకోవటం కానీ దాచుకోవటం కానీ ఇలాంటివి అయితే చెయ్యరు. అలా చెయ్యకండి. డబ్బు ఏంటంటే కనుక మీరు ఎంత ఖర్చు చేసినా సరే, ఇప్పుడు మీరు 10 రూపాయలు సంపాదిస్తున్నారనుకోండి, అందులో ఒక 5 రూపాయలు దాచుకోండి, 5 రూపాయలు ఖర్చు పెట్టండి. లేదలా మాకు కుదరదు అనుకుంటే కనీసం ఒక 4 రూపాయలు వెనకేసుకోండి, లేదంటే 2 రూపాయలు వెనకేసుకోండి, మిగిలిన 8 రూపాయలు ఖర్చు చేయండి. కానీ ఎంత సంపాదిస్తున్నారో అంత ఖర్చు పెడుతున్నారు కాబట్టి మీకేంటంటే కనుక ధనపరంగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాలా వరకు కూడా డబ్బుకు సంబంధించిన అంటే సమస్యలతో మీరు సతమతం అవుతున్నారు. కానీ బయటికి చెప్పుకోలేకపోతున్నారు. నేను ఎంత సంపాదిస్తున్నానో అంత ఖర్చు అయిపోతుంది, ఎందుకు నాకే ఇలా జరుగుతుందని మీరు కుంగి కృషించిపోతున్నారు కదా. కాబట్టి కొంచెం వృధా ఖర్చులు తగ్గించుకోండి. లేకపోతే మీరేంటంటే కనుక చాలా ఇబ్బంది పడతారండి, ఇంకా చాలా బాధపడతారు. కాబట్టి కొంచెం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, మీరు
వృధా ఖర్చులు తగ్గించుకోండి. అంటే మీరు ఒక లిమిట్‌గా ఖర్చు చేస్తారు. ఒక లిమిట్‌లో ఉంటారు. కానీ కొన్ని సార్లు ఏంటంటే గనక అనుకోకుండా అయిపోతుంది. ఇప్పుడు మాత్రం ఈ మధ్య కాలంలో మనం గనక చూసుకుంటే మీకు గ్రహాలు అంటే అనుకూలంగా లేవు కాబట్టి అలా మీకు గ్రహస్థితి సరిగ్గా లేదు కాబట్టి అలా జరిగిందండి. ఇప్పుడు గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. మీ గ్రహస్థితి మెరుగుపడబోతుంది. మీకేంటంటే గనక మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి. అంటే ఇంత ముందుకు లేదా? మాకు మంచి జరగలేదా? మంచిగా లేదంటే మంచిగా ఉండే. కాకపోతే ఏంటంటే మనకి ఎప్పుడైతే దైవానుగ్రహము, గ్రహాల అనుకూలత మనకు ఇవన్నీ ఉంటాయో అప్పుడు ఏంటంటే మన లైఫ్ ఇంకా ముందుకు వెళుతూ ఉంటుంది. లైఫ్‌లో ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు, ఒడిదుడుకులు అనేవి ఉండవు. మనం ఏది చేసినా కానీ బాగా కలిసి వచ్చి ఏంటంటే గనక మనకు అంతా కూడా మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని సార్లు ఎలా ఉంటుందంటే గనక మనకు పెద్దగా కలిసి రాక మనం బాధపడుతూ ఉంటాం కదా! అలాంటి సిట్యుయేషన్ అయితే లేదు. ఇప్పుడు మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. పెద్ద పనులండి మీకు సక్సెస్ అవుతాయి. పనుల పరంగా ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆరోగ్య పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. కాకపోతే ఏంటంటే గనక ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కొంచెం విపరీతంగా అండి అంటే మీకు ముందు నుంచే ఈ ప్రాబ్లం ఉంది. అలానే కాకుండా ఇప్పుడు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బాడీ పెయిన్స్ రావటం, అంటే పడుకుంటే ఏంటంటే గనక నైట్ సమయాలలో, రాత్రి సమయాలలో ఎక్కువగా నిద్ర రాకపోవటం. ఒకవేళ నిద్ర వచ్చినా కానీ ఉదయం లేచేసరికి ఏంటంటే గనక మొత్తం బాడీ పెయిన్స్ ఎక్కువగా తీవ్రంగా ఉండటం. అలానే కాకుండా ఆ బాడీ పెయిన్స్ వల్ల మీరు చాలా సఫర్ అవ్వటం ఇలా జరుగుతుంది. నైట్ 1 2 మాకు అసలు నిద్రనే పట్టట్లేదండి అని కూడా బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు నిద్ర లేక మీరు ఇబ్బంది పడుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. కొంచెం ఏంటంటే గనక ఆలోచనను పక్కన పెట్టండి. మిగతా అదంతా కూడా మీకు బాగానే ఉంటుంది. అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. అలాంటి సమస్యలు కూడా ఇప్పుడు పోబోతున్నాయండి. గుర్తుపెట్టుకోండి. అలాంటి సమస్యలు కూడా పూర్తిగా మీ జీవితంలో నుంచి తొలగిపోతాయన్నమాట. ఇక వృత్తి, ఉద్యోగం, వ్యాపార పరంగా ఏంటంటే గనక బాగా కలిసొస్తుంది. అన్ని విధాలుగా కూడా లాభాలు కలుగుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే గనక మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పొచ్చు. వృత్తిపరంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, ఉద్యోగ పరంగా కూడా అండి గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఉద్యోగ ప్రాప్తి అయితే కలిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఉద్యోగం లేక మీరు ఇన్ని రోజులు బాధపడుతున్నారు, ఎంత ప్రయత్నించినా కానీ ఉద్యోగం రావట్లేదు అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని మనం చెప్పొచ్చు. గ్రహాల అనుకూలంగా ఉంటే మనకు జరగని పని కూడా జరిగి తీరుతుందన్నమాట. ఆ విధంగా మీ లైఫ్ అనేది చేంజ్ అవ్వబోతుంది. కానీ కొంతమంది మీ చుట్టుపక్కలే ఉన్నారండి, మీ ఎదుగుదలను ఆపాలని, మీ ఎదుగుదలని చూసి ఏంటంటే కనుక ఓర్వలేకపోవడం, అలాగే ఏంటంటే మీ ముందు ఒకటి మాట్లాడటం, మీ వెనక ఇంకొకటి మాట్లాడటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మీకన్నిటికీ కారణం అవ్వటం, ఇదంతా కూడా జరుగుతుందండి. కాబట్టి ఎవరితో ఎలాంటి విషయాలు ఏంటంటే కనుక పంచుకోకండి. నా వాళ్లే కదా అనుకుంటారు, కానీ నా వాళ్ళు కాదని మాత్రం గుర్తించుకోండి. వాళ్ళల్లో ఏంటంటే కనుక ఒక శత్రువు దాగున్నాడని మీరు అంచనా వేసుకోండి. లేకపోతే భారీగా నష్టాలు, మోసాలు జరుగుతాయన్నమాట. నమ్మించి తీవ్రంగా మోసం చేస్తారండి. కొంతమంది ఏంటంటే కనుక మీతో అవసరం కోసం, మీతో డబ్బు కోసం మాత్రమే స్నేహం చేస్తారండి. ఆ స్నేహం కూడా ఎలా అంటే కనుక మీరు నమ్మే విధంగా చేస్తారు. కొన్నిసార్లు ఏంటంటే మీరు అంటే ఇబ్బంది పడరు, బాధపడరు, బోల్తా పడరు. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే అంటే ఒక వ్యక్తి చెప్పే మాటల్లా నమ్ముతారంటే కనుక అయ్యో పాపం కదా, కష్టాలు ఉన్నాయి కదా, పోనీలే మనవాళ్లే కదా అనుకుంటారు. కానీ ఆ తర్వాత మీకు అంటే గట్టిగా దెబ్బ తగిలిన తర్వాత అర్థమవుతుందన్నమాట, నా వ్యక్తి కాదు, నన్ను మోసం చేశాడు, అయినా పర్వాలేదులే అన్నట్టుగా మీరు ఏంటంటే ఇలా తీసేసుకుంటారనమాట. అంటే మీకు చాలా విశాలమైన హృదయం ఉంటుందండి, చాలా విశాలమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతారు. ఎవరిని కూడా బాధ పెట్టడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివి అయితే చెయ్యరు. కుళ్ళు, కుతంత్రాలు ఇలాంటివి కూడా మీకు రావు. మీరు అసలు చేయరనమాట. ఒకరి మీద ఏడవటం కానీ, ఒకరు బాగుపడితే చూసి ఓర్వలేకపోవటం కానీ ఇలాంటివి అయితే చేయరు. కానీ మీ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మీరు బాగుపడుతుంటే చూసి ఓర్వలేకపోవటం, మీ మీద ఏంటంటే కనుక చెప్పాలంటే కొంతమంది అంటే మీ సొంత వాళ్ళే అండి, మీ మీద ఏంటంటే కనుక చెడు ప్రయోగాలు చేయించడం, మిమ్మల్ని బాధ పెట్టడం, మీకన్నిటికీ వాళ్ళు కారణం కావటం ఇదంతా చేస్తారు. వాళ్ళు ఎవరో కూడా మీకు తెలుసుంటుంది, కానీ మీరు ఏమనరు. ఎందుకంటే పోనీలే అన్నట్టుగా ఏంటంటే కనుక వదిలేస్తూ ఉంటాడు. భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడు చూసుకుంటారు అన్నట్టుగా ఏంటంటే కనుక మీరు అన్నీ వదిలేసుకుంటూ ఉంటారనమాట. అలా మీరు ఏంటంటే కనుక మంచి మనసుని కలుగుంటారు కాబట్టి అందరూ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు, కానీ అయ్యో పాపం అని మాత్రం ఎవ్వరండి. అదే ఏంటంటే కనుక ఎవరైనా అంటే బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారు. అదే మీరు బాధల్లో ఉన్న, మీరు కష్టాల్లో ఉన్న ఎవరు కానీ మీ దగ్గరికి రారు, మిమ్మల్ని ఏంటంటే కనుక పలకరించారనమాట. అంటే ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు కదా. కాబట్టి ఎవరిని ఎంత ఉంచాలో అంతలనే ఉంచండి. మరీ ఏంటంటే కనుక నెత్తిన కూర్చోబెట్టుకోకండి. ఆ తర్వాత మీకే నష్టం జరుగుతుంది. మన వాళ్ళు ఎవరు అంటే మన సొంత వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు అనేది మీరు గమనించుకోండి, గుర్తుంచుకోండి. లేకపోతే ఏంటంటే కనుక తీవ్రమైన పరిణామాలు అయితే ఉంటాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ధనపరంగా కొంచెం జాగ్రత్త పడండి. ఎవరైనా సరే డబ్బు అడిగితే మాత్రం లేదని చెప్పండి. ఇక్కడ మీకు ఏంటంటే కనుక ఇద్దరు వ్యక్తులండి, అంటే ఈ వ్యక్తులు ఏంటంటే కనుక ఇద్దరని చెప్పట్లేదు, నిజం చెప్పాలంటే కనుక 2 3 ఉన్నారండి మీ చుట్టూదా. మీకు ఒక రకంగా వీళ్ళు అంటే
ప్రాణ స్నేహితులు, అలానే కాకుండా స్నేహితులు కావచ్చు, మీ బంధువర్గం నుంచి కావచ్చు. ఎలా ఉందంటే గనక వీళ్ళండి మిమ్మల్ని ఫాలో అవుతారు. మీరు చేసేది వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. మీతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తూ ఉంటారు. ముగ్గురు కలిసి కొంచెం ఈ ముగ్గురు కూడా మీతో క్లోజ్‌గా ఉండటం, మాట్లాడటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఈ వ్యక్తులు ఏం చేస్తారంటే మీ దగ్గర నుంచి కొంచెం డబ్బును తీసుకుంటారండి. మీరు కూడా ఏంటంటే గనక నా దగ్గర ఉంది కదా పోనీలే అన్నట్టుగా ఇచ్చేస్తారు. ఇక్కడ మీకు డబ్బు పరంగానే నష్టం జరుగుతుందని చెప్పట్లేదు. వాహన పరంగా కూడా నష్టం జరగవచ్చు. లేదంటే గనక ధనపరంగా కూడా మీరు నష్టపోవచ్చు. నమ్మిచ్చి ఎలా గొంతుకొస్తారో ఇప్పుడు ఇక్కడ మీరు గమనించుకోండి. ఇది ఏంటంటే మీ యొక్క క్రెడిట్ కార్డ్ ఇవ్వమని అడగటం కానీ, లేదంటే మీ దగ్గర ఉండే డబ్బు ఇవ్వడం ఇవ్వు నాకు ఇలా హాస్పిటల్‌కి పని ఉందని అడగటం కానీ ఇలాంటివి చేస్తారండి. మీరేంటంటే పోనీలే నా వాళ్ళే కదా మళ్ళీ వాళ్ళు తీర్చుకుంటారులే కదా, మళ్ళీ వాళ్ళు ఏంటంటే గనక కడతారులే కదా, డబ్బు తీసుకుని ఇస్తారులే కదా అన్నట్టుగా నమ్మి ఇచ్చేస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఏంటంటే గనక మీరు ఎంత అడిగినా కానీ డబ్బు ఇవ్వరండి. ఎంత అడిగినా డబ్బు ఇవ్వరు. అలానే కాకుండా ఏంటంటే గనక మీరు వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి ఏదో ఒకటి లేనిపోని అబద్ధాలు చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారనమాట. డబ్బు ఇవ్వమంటే ఎగ్గొట్టి ఏంటంటే గనక నెంబర్లు బ్లాక్ చేసేసి మిమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా తిప్పలు పెడతారండి. ఈ వ్యక్తులతో ఏంటంటే గనక జాగ్రత్త ఉండండి. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చిందండి? అసలు రాలేదు. రాదు కూడా నిజం చెప్పాలంటే గనక. మీ చేతుల ద్వారా ఎవరికైనా హెల్ప్ చేసినా, ఎవరికైనా డబ్బు ఇచ్చినా, ఎవరికైనా ఏదైనా సహాయం చేస్తే తిరిగి వాళ్ళ నుంచి ఆ సహాయం కావచ్చు, ఆ హెల్ప్ కావచ్చు, ఏది కూడా మీ దగ్గరికి రాదు. ఇది మీకు కూడా బాగా తెలుసుంటుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడండి. ఈ వ్యక్తుల వల్ల ఎందుకండి అంత నష్టపోయేది, మోసపోయేది? కాబట్టి వ్యక్తులను దూరం పెట్టండి. ముఖ్యంగా మీ పేరుతో కూడిన పేరు ఎం లెటర్ వ్యక్తి, జే లెటర్ వ్యక్తి, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక వి లెటర్ వ్యక్తితో మీరు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ఇబ్బందులు కలుగుతాయి. అందరికి ఇదే పేర్లతో ఉండే వాళ్ళతో ఏంటంటే కనుక విభేదాలు వస్తాయి. డబ్బు పరంగా నష్టపోతారని కాదు, కొంతమంది మీ చుట్టుపక్కల చేరి మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తున్నారు. అది గమనించుకోకపోతే మీరేంటంటే కనుక చాలా వరకు కూడా జీవితంలో కోల్పోయే అవకాశం అయితే ఉంటుంది. చాలా కోల్పోతారనమాట, నష్టపోతారు. తీవ్రంగా ఏంటంటే కనుక నష్టం జరుగుతుంది. పోయిన డబ్బు ఏంటంటే కనుక మీరు తిరిగి తెచ్చుకోలేరు. ఆ డబ్బు ప్లేస్లో మీరు కష్టపడి వడ్డీల మీద వడ్డీలు, అప్పుల మీద అప్పులు కట్టి బాధపడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుందన్నమాట. అందుకే కొంచెం జాగ్రత్త పడండి. ఇంకా అలానే కాకుండా ఎలాంటి విషయాలైనా సరేనండి, మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. మీ దగ్గర ఉందనుకోండి, నలుగురు చూసి ఏంటంటే కనుక ఏడుస్తూ ఉంటారు. మీరు ఎదుగుతుంటే నలుగురు ఏడుస్తూ ఉంటారు. మీరు పాడైపోయారనుకోండి, నలుగురు చూసి ఏంటంటే కనుక నవ్వుకుంటూ ఉంటారు. అలాంటి లోకంలో మీరు బతుకుతున్నారని తెలుసుకోండి. నా వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, నా వాళ్ళు నాకు ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారు, నా వాళ్ళు కాని వాళ్ళు నన్ను ఎలా మోసం చేస్తున్నారు అనేది మీరు గుర్తుంచుకోండి. అందరూ నా వాళ్ళే అనుకొని ఏంటంటే కనుక మీరు మోసపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి కొంచెం ఇలా మీకు తెలిసిన వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో మాత్రం మరీ జాగ్రత్తగా ఉండండి. ఇంకా అలానే కాకుండా ఈ 3 రోజులు కూడా మీకు చాలా అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఏ పని చేసినా అందులో కలిసి వస్తుందండి. పెండింగ్లో ఉన్న పనులు కూడా కంప్లీట్ అవుతాయి. పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఏంటంటే కనుక మీరు కంప్లీట్ చేసుకుంటారు. బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. జీతాల మీద చర్చ జరుగుతుంది. అలానే కాకుండా సొంత గృహాన్ని తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట. సొంత గృహం కోసం లోన్ అప్లై చేయటం కానీ, ఇలా లోన్ మీకు శాంక్షన్ అవ్వటం కానీ, అలానే కాకుండా గృహ ప్రవేశాలు సొంతంగా గృహం తీసుకుని అందులోకి వెళ్ళటం కానీ ఇలాంటివి జరుగుతాయి. ఎప్పటి నుంచో ప్లానింగ్ చేసుకున్నారు. ఇప్పుడు అదేంటంటే కనుక జరుగుతుందని చెప్పొచ్చు. చిన్న విందు వినోదాలలో పెద్ద ఫంక్షన్స్లో కాదు, చిన్న ఇంట్లోనే ఫంక్షన్స్లో పాల్గొనటం, అలానే కాకుండా తీర్థయాత్రలకు, పిక్నిక్స్కి ఇలా వెళ్ళటం, అందరితో టైం స్పెండ్ చేయటం, అందరూ నా వాళ్ళే అనుకుని దగ్గరికి తీసుకోవటం ఇలా చేస్తూ ఉంటారని చెప్పొచ్చు. అలాగే ఇంకా ఓవరాల్గా 3 రోజులు బాగానే ఉంటుందన్నమాట. వ్యాపార పరంగా అయితే మంచి లాభాలు ఉన్నాయండి. బిజినెస్ని ఏంటంటే కనుక పెంచుకోవాలనుకుంటున్నారు కదా, కొంచెం బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి, బిజినెస్లో బాగా రాణించాలనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్ళకి ఏంటంటే మంచి సమయం అని చెప్పొచ్చు. కాబట్టి బిజినెస్ని ఇంకా మీరు డెవలప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ప్రత్యేకించి ఇక్కడ ఏంటంటే వృత్తి వ్యాపార పరంగా బాగానే ఉంటుంది. అన్ని విధాలుగా కూడా లాభాలు చేకూరుతాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఏంటంటే కనుక మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది సులభంగా కలుగుతుందండి. ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంటుంది కాబట్టి అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా మీకైతే సమస్యలు లేకుండా మీ లైఫ్ ఏంటంటే కనుక ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా పర్వాలేదు అన్నట్టుగా లైఫ్లో మీరు ముందుకు వెళతారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత మీకు 3 పెద్ద కోరికలు తీరుతాయండి. ఒకటి వచ్చేసి మనం ముందే చెప్పాం, గృహానికి సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. గృహం సొంతంగా మీ ఇల్లు తీసుకోవటం కానీ, ఒక ఫ్లాట్ తీసుకోవటం కానీ, ఇల్లు ఖాళీ చేయటం కానీ, బదిలీలు అవ్వటం కానీ, సొంత ఇంట్లోకి వెళ్ళటం కానీ, భూమి జాగా కొనటం కానీ ఇలాంటివి అయితే జరిగే అవకాశాలు ఉన్నాయి. రెండోది వచ్చేసి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ప్రేమ ఏంటంటే కనుక ఫలిస్తుంది. ఒకరిని ఇష్టపడ్డారు కదా, వాళ్ళని ఏంటంటే కనుక మీ దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటున్నారు. మీ దగ్గర ఏంటంటే కనుక వాళ్లకు తగ్గట్టుగా మీరు ప్రేమను ఇవ్వాలనుకుంటున్నారు. కానీ మా పెద్దవారు ఒప్పుకోవట్లేదు అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు ప్రేమ ఫలిస్తుందన్నమాట. పెద్దవాళ్ళు కూడా అంగీకరిస్తారని చెప్పొచ్చు. ఇది అందరికీ జరుగుతుందని చెప్పట్లేదు, కానీ ఈ సింహరాశిలో ఏంటంటే కనుక 10% జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా ఆ తర్వాత
ఇక్కడ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుందండి. ఖచ్చితంగా మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వస్తుందనమాట. ఇలా మీకంతా కూడా మంచి జరుగుతుంది. కోర్టు కేసుల పరంగా కూడా మీదే పైచేయి అవుతుందండి. ఇంకా ఆ తర్వాత ఏంటంటే మీకు ఇక్కడ చూసుకుంటే షూరిటీ సంతకాలు చెయ్యకండి. ఎవరైనా సరే మీ వాళ్ళు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే సంతకం పెట్టండి అంటే మాత్రం షూరిటీగా కావచ్చు, దేనికైనా కావచ్చు, సంతకం మాత్రం చేయకండి. భారీగా నష్టపోతారు. ఆ సంతకం చేసినప్పుడు ఏంటంటే కనుక మీకు ఇబ్బంది, బాధ కలుగుతుంది కాబట్టి సంతకాలు పెట్టకండి. మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి. అంటే ఎవరైనా గొడవ పడేటప్పుడు కావచ్చు, స్నేహితులదే సంబంధించిన గొడవలో కూడా మిమ్మల్ని తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నమాట. అలా మీరేంటంటే కనుక వెళ్ళకండి. అదంతా కూడా మీ మీదకి వస్తుంది. మీకు ఏంటంటే కనుక అవమానం, అంటే అక్కడ ఏంటంటే కనుక చెడుగా మీకు ఏంటంటే చిత్రీకరించబడుతుంది, మిమ్మల్ని చెడుగా చూపించబడుతుంది. మీ వలన ఇలా జరిగిందని మీ మీద నిందలు వేయటం అనేది జరుగుతుంది. అలానే కాకుండా మీరు వచ్చినందుకు ఇలా అయిందని కూడా మీ మీద ఏంటంటే కనుక అబండాలు వేస్తారు. కాబట్టి అదొకటి చూసుకోండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుందన్నమాట అండి. ఇక ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. గట్టిగా అరిచి మాట్లాడకండి. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. డబ్బు ఎవరికి ఇవ్వకండి. అందరూ నా వాళ్ళు అనుకోకండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని ఆరాధించుకుంటూ వెళ్ళండి. ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని వెళ్ళండి. వెళ్ళిన ప్రతి చోట కూడా మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. ఇంకా అలానే కాకుండా భరించలేని కష్టాలతో బాధపడేవారు, ఈ యొక్క సింహరాశి వారు ఏం చేయండి అంటే కనుక ఆంజనేయ స్వామి గుళ్ళో ఈ పరిహారం చేసుకోండి. ఒక తమలపాకును తీసుకొని అందులో కొద్దిగంత సింధూరం తీసుకోండి. అరస్పూనంత సింధూరం తీసుకోండి. తమలపాకు మీద అరస్పూనంత సింధూరం పెట్టి అందులో 2 లవంగాలు పెట్టి మీకుండే కష్టాలన్నీ కూడా చెప్పుకొని దాన్ని తీసుకెళ్లి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో అండి, గుడిలో కాదు గుడి ప్రాంగణంలో వదిలేసి రండి. ఇలా చేయటం వల్ల ఎన్ని కష్టాలున్నా సరే, ఎన్ని బాధలున్నా సరే, ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. మంచి రోజులు ప్రారంభమవుతాయి. మంచిగా మీ లైఫ్ అనేది ఉంటుంది. మీకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి పరిహారం అనేది ఉపయోగపడుతుంది. దీనివల్ల ఏంటంటే కనుక ఇంకా ఆంజనేయ స్వామి అనుగ్రహం అనేది ఎక్కువగా కలిగి మీ లైఫ్ అనేది కొత్తగా మారుతుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. ఓవరాల్గా చూసుకుంటే అంత బాగానే ఉంటుంది. కానీ ఈ పరిహారం అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు ఎంత నమ్మి చేసుకుంటారో అంత చక్కగా ఫలితం వస్తుంది. ఒకవేళ సింధూరం మా ఇంట్లో లేదండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కుంకుమ ఉంటుంది కదండి, కుంకుమను కూడా తీసుకోవచ్చు అనమాట. 2 లవంగాలు పువ్వుండేటివి తీసుకోండి. పువ్వుండేటివి లవంగాలు, సింధూరం అరస్పూను ఒక తమలపాకు మీద పెట్టి ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో పెట్టేస్తే ఇంకా మన జీవితం అద్భుతంగా మారి ఆంజనేయ స్వామి దయ వల్ల, ఆంజనేయ స్వామి కృప వల్ల లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళి మనం అనుకున్న గోల్ని రీచ్ అయ్యి మనకి ఏంటంటే కనుక ఎలాంటి బాధలు, కష్టాలు లేకుండా హ్యాపీగా ఉంటాం.